విత్తనాలను సాగు చేసి తీవ్ర నష్టానికి గురయ్యే పరిస్థితుల్లో ఉన్నామని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గోకవరం మండల రైతులు గగ్గోలు పెడుతున్నారు. కోరుకొండ మండలం కాపవరంలోని దేవి ఏజెన్సీలో రైతులు సిరి సూపర్ 66, సిరి 1166 విత్తనాలను కొనుగోలు చేశారు. తంటికొండ, గాదెలపాలెం, రాపాక, కాటవరం గ్రామాల రైతులు ఆ విత్తనాలతో వందలాది ఎకరాల్లో సాగు చేశారు. పంటకాలం ముగిసే సమయానికి గింజ పాలు పోసుకోకుండా తాలుగా మారి కంకి విరిగిపోతోందని రైతులు ఆందోళన చెందారు. షాపు యజమానిని కలవడానికి వెళ్తే షాపు మూసేయడమే కాకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్లు రైతులు బదిరెడ్డి దామోదర్, తుమ్మలపల్లి గంగాధర ఆరోపిస్తున్నారు. రైతులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయి పంటలను పరిశీలించారు. వరిలో ఇటువంటి సమస్య తలెత్తడంతో శాస్త్రవేత్తలతో పంటను పరిశీలన చేయిస్తామని కోరుకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. నాకు సొంత పొలం ఒక 10 నుంచి 30 ఎకరాల దాకా సొంత పొలం ఉందండి. ఈ రబీ సీజన్లోను మేము సిరి సూపర్ 66 అనే వెరైటీని పొలంలో నాటడం జరిగిందండి, వేయడం జరిగిందండి. ఆ విత్తనాలని ఇక్కడ కోరుకొండ కాపవరం శ్రీ దేవి ఏజెన్సీ వారి నుంచి వాళ్ళ వద్ద నుంచి కొనుగోలు చేయడం జరిగిందండి. దాంతోపాటు మేమే కాదండి, మా చుట్టుపక్కల రైతులందరూ కూడా సుమారుగా 200-300 ఎకరం ఇక్కడి నుంచే కొని విత్తనాలు వేయడం జరిగిందండి. అది ఫస్ట్ నుంచి కూడా ఆ విత్తనం చాలా తెగుళ్ళు సోకండి, అదే అనేక రకాలుగా రైతుల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందండి. కంపెనీ వారు అయితే మనకి ఈ విత్తనం ఇలా ఉంటుంది, దీనికి ఇలా తెగుళ్ళు వస్తాయని కానీ ఏ సమాధానం మాకేం చెప్పలేదండి. ఈల్డింగ్ బాగుందన్నదని చెప్పేసి మేము అందరం పెట్టడం జరిగిందండి. అది ఇప్పుడు ఏమైందంటే అండి, పాలు ఇప్పుడు ఈయనకి దశలోకి వచ్చిందండి. ఈయన కంకులు పోసుకునే దశలో, పాలు పోసుకునే దశలో అది అనేక రకమైన తెగుళ్ళు వ్యాపించి మెడకాడికి ఇరిగిపోవడం, రైతుకి చాలా తీవ్ర నష్టం వాటిల్లిందండి. మరి ఇప్పుడు రైతుకైతే ఇంచుమించుగా ఒక 80% వరకు కూడా మరి పాలు పోసుకోకుండా పాడైపోయిందండి. రైతు అయితే చాలా నష్టపోయి ఉన్నాడండి. మాది తంటికొండ గ్రామ రైతులండి. దాదాపుగా మేము ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి సిరి సూపర్ 66, అలాగే సంఘమిత్ర 1166 సుమారుగా 900 నుంచి 1000 ఎకరం లోపు మేము సాగు చేస్తున్నామండి రైతులందరూ కూడా. ఇది ఏమైందంటే మనకి కోరుకొండ శ్రీ దేవి ఏజెన్సీ వారు ఈ ప్యాకెట్లు మాకు సరఫరా చేయడం అయిందండి. మేము వచ్చి ఇక్కడికి ఆటో ఛార్జీతో కలిపి 960 రూపాయల ప్యాకెట్ మేము కొనుగోలు చేసి ఉన్నామండి. ఇది ఏమైందంటే ఇప్పుడు స్టార్టింగ్ దశలో 30 రోజుల వరకు కూడా మేము ఎంత పిండి వేసినా, ఎన్ని మందులు కొట్టినా చేను తయారవ్వలేదండి. ఎకరానికి బత్తన్నర ఇవ్వాల్సిందే 2 బత్తాలన్నర కూడా వేస్తే పిండి, అలాగే న్యూట్రోజన్ అని, అలాగే బలం మందులు, అనేక రకాల మందులు మేము స్ప్రే చేసినప్పటికీ ఆటోమేటిక్గా చేను తయారైందండి. చేను తయారైన దశ నుండి కూడా సరే ఫోన్లో పెట్టుబడి అయితే అయింది, మన పెట్టుబడిన లాక్కుండి ఇదిలో ఉన్నామని అనుకుంటే టైంలో స్టార్టింగ్ దశలో చేను వచ్చి ఇలాగా ఎన్ను బాగానే కాపాడుతుందండి. ఇది విల్లింగ్ అయ్యే టయానికి పాలు పోసుకోకుండా గింజ మొత్తం ఈ రకంగా తయారవుతుందండి. అంతా కూడా పొళ్ళు గింజేనండి. ఇది చూసారా, ఒక్క పాలు వేసుకోలేదండి. కంకిలన్నీ కూడా సుమారుగా దుబ్బుకొచ్చి ఒక 50 పిలకలు ఉన్నాయనుకోండి, 30 పిలకల వరకు ఇదే రకంగా తయారైనాయండి. రైతుల దగ్గర నుంచి అలాగే వ్యవసాయ అధికారుల దగ్గర నుంచి కూడా వరి పొలం సిరి సూపర్ 6 అని 66 అనే వెరైటీస్, PR 126 అనే వెరైటీస్ ఈయనకి తీసుకొచ్చి పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశలో వరి పొలాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ దృష్ట్యా మా పై అధికారులు యొక్క ఇన్స్ట్రక్షన్స్ దృష్ట్యా మేము వెళ్ళి మండల వ్యవసాయ అధికారులు అలాగే రైతు సేవా కేంద్రం యొక్క ఫీల్డ్ స్టాఫ్తో కలిసి ఈ సీతానగరం, గోకవరం మండలాల గ్రామాలు సందర్శించడం జరిగిందండి. దాంట్లో ప్రాథమికంగా మేము గుర్తించింది ఏంటంటే, ఇది అగ్గి తెగులు మచ్చలు కనబడుతున్నాయి. అగ్గి తెగులు వల్ల ఈ వరి పొలం పాలు పోసుకునే దశలో ఎండిపోయింది, ఆ గింజ గట్టిపడే దశలో కూడా ఎండిపోయినట్టు గమనించడం జరిగిందండి. దీని మీద ప్రాథమికంగా సైంటిస్టులు కూడా మేము వారి యొక్క విజిట్స్ కూడా కావాలని చెప్పేసి పై అధికారులకి విన్నవించడం జరుగుతుంది. అలాగే కొంతమంది రైతులు ఈ సీడ్ వల్ల మేము ఇబ్బంది పడ్డామని కూడా తెలియజేశారు. ఒకవేళ ఆ సీడ్ వల్ల ఏమన్నా సీడ్ వల్ల ప్రాబ్లం వచ్చిందని కనుక నిర్ధారణ అయితే అలాంటి స్ప్యూరియస్ సీడ్ అమ్మిన డీలర్ మీద కఠిన చర్యలు కూడా తీసుకోబడుతుందండి.